ఇప్పుడైతే మేము ఇదే వ్యాన్లో పోతున్నాం పెద్ద గుట్టకి. మా ఫ్యామిలీ వీళ్ళంతా చూడండి. వీళ్ళంతా మా ఫ్యామిలీ, మా అక్కలు, మా తమ్ముడు చూడండి. మా తమ్ముడు గాడు చిన్న తమ్ముడు అనమాట. స్టార్ట్ అయితే అయిపోయినాం, పోతున్నాం. ఈ నుంచి సిద్దిపేట కనిపిస్తుంది. అదో సిద్దిపేట అదే. మినీ బస్సులో అయితే పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం ఇక. ఏం కావాలి? చిరుగా ఇప్పటిదాకానైతే ఇక డ్యాన్స్ చేసుకుంటూ అయితే పోతున్నాం. అయితే మన మినీ బస్ అనమాట. వచ్చేసింది ఇదే ఇక పెద్ద గుట్ట ఎంట్రన్స్. కానీ దీని పేరు అయితే బడా పహాడ్ అని ఉంటుంది. కానీ ఎక్కువ మందికి అయితే పెద్ద గుట్ట అంటేనే తెలుస్తాం. మా డాడీ బాబాయ్ వాళ్ళు అయితే ఇక వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు రూమ్ రెంట్ కోసం. ఎంత అయితే ఇక లాస్ట్కి అయితే రెండు రూమ్లు అయితే ఇక మా డాడీ వాళ్ళు అయితే పొద్దున పోయేసి వచ్చి మటన్ అయితే కొట్టించుకొచ్చిర్రు. మా తాత మా మమ్మీ వాళ్ళు అయితే వండుతుర్రు మటన్ కర్రీ. ఇక ఈ మటన్ కర్రీ అయిపోగానే ఇదే మటన్ కర్రీ చూడండి మొత్తం మస్తు ఉడుకుతుంది. ఇక అయిపోగానే పైనకి అయితే వెళ్ళాలి గుట్ట పైనకి. ఇగో ఈ నుంచి అయితే కనిపిస్తుంది కదా, ఆడికైతే పోవాలి పైకి. ఇగో పైనకి అయితే పోతున్నాం ఇప్పుడే. ఇక మా మమ్మీ పిలుస్తాను అయితే చూడమంటే చూస్తుంది, మేము మాట్లాడుతాను. ఇగో మా వాళ్ళని తీసుకొని అయితే పైనకి పోతున్నాం. ఆడనైతే ఆగినాం అక్కడ దాకా. పువ్వులు కొందామని అయితే ఆగినాం వెనకమాట. ఇగో ఇట్లా అయితే జెండా పట్టుకొని పోవాలని అయితే జెండా పట్టుకుని పోతున్నాం. ఇక మా బాబాయ్ వాళ్ళు ముంగడ పోతున్నారు, మేము వెనక పోతున్నాం. ఇది ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే స్టెప్స్ పైనకి పోవాలి. నేను పోతున్నా. అమ్మా ఇక్కడైతే మంకీస్ కొండంగలు అయితే చాలా బాగా మస్తు ఉన్నాయి. కాకపోతే మీదికి అయితే వస్తున్నాయి. ఇక మాత్రం అయితే ఎక్కువైతే లేదు. ఎట్లో అతను అయితే ఎక్కుతున్నాం. ఫుల్ ఎండ కొట్టింది. కాకపోతే ఏమంటే ఇక ఎట్లో అట్లా ఎక్కినాం. ఇక అన్ని పట్టుకొని కొండంగలు చూడు తీయడం అయితే పెయింట్ చూసుకుంటున్నాయి. మా మమ్మీ డాడీ అయితే మెల్లగా వస్తారు. మా పిన్ని ఇట్లా వీడు చూడరు ఎవరో వస్తారు తొందర. ఈ నుంచి అయితే చూడరు వ్యూ అయితే చాలా బాగుంది అసలు.
మొత్తం గ్రీనరీ మస్తుంది. ఇది మొత్తం అడవిలా కాబట్టి ఇట్లా అవుతుంది. ఈడ చూడుర్రి మొత్తం ఆడ కొండంగలు అయితే చూడుర్రి ఇట్లా ఆడుకుంటున్నాయి, మొత్తం ఏమో చేస్తున్నాయి. కాకపోతే ఏం చిరుత వ్యూ అయితే మస్తు కనబడుతుంది. కాకపోతే అమ్మయ్య ఈ గాడి పెట్టయితే ఎట్లా అట్లా పైనకి అయితే వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం. ఏమో బావ చూడు అటు ఇటు తిరుగుతాను ఇక్కడ. ఆడ మా పిన్ని వాళ్ళు ఏమో బావ ఇక పోతున్నాం ముంగడికి అయితే. అదే అదే ఉంటుంది గుడి, ఆడికైతే పోవాలి. మా మమ్మీ వాళ్ళు అయితే కూర్చుని మా డాడీ ఏమో పెట్టుకొని ఎట్లయినా అయితే ఇక వీళ్ళని తీసుకొని అయితే పోతున్నాం. ఇక లోపలికి అయితే పోతున్నాం. ఇక అయితే లోపల ఇట్లున్నది గుడి. ఇదే ఇక తెలుసుగా. ఇక అయితే ఇక అయిపోయింది. ఇప్పుడే మేమైతే వచ్చేసాం. లేడీస్ ఎత్తినాకైతే అవి పెడుతున్నారు మాటలు ఉంటుంది. నా చెయ్యి పట్టుకొని అయితే నది ఏమో మా అన్న కూడా పెడుతుంది. కిందికి అయితే పోతున్నా. ఇక ఏం అర్థం కావట్లేదు. వాడైతే అట్లీస్ట్ చూస్తా. ఈడ మా డాడీ వాళ్ళు కూర్చురు, అటు మా పిన్ని వాళ్ళు. ఇక పోతున్నాం కిందికి. మా మమ్మీ వాళ్ళు చూడరు. పోతున్నాం ఏ కిందికి. ఏం అర్థం అవుతలేదు. మా చెల్లె, మా చిన్న చెల్లె, మా పిన్ని వాళ్ళ కూతురు అనమాట. కిందికి అయితే వచ్చినాం మేము ఇద్దరం అయితే వాళ్ళని అడిచిపెట్టి ఏ పోతున్నాం. వెళ్దామంటే వాన అయితే పడుతుంది, అందుకే ఆగినాం. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. ఇక వెళ్తున్నాం, బయలుదేరినాం. రిటర్న్ అయితే అయిపోయినాం.